గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమండి, అబ్బాయి వచ్చాడు. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు? ముందు లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అవునరా, భోజనం చేస్తూ అన్ని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. రా. అవును, ఇంకా ఆ లాడ్జిలోనే ఉంటున్నారా? లేదమ్మా, ఆ లాడ్జి బాగా ఇరుకైపోయిందని వచ్చే ముందే ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యాం. అవును, అంత అర్జెంట్ ఏమొచ్చింది? రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. రంగయ్య గారు రోజు ప్రాణాలు తెస్తున్నారు. దేనికట ప్రాణాలు తీయడం? అదేరా, వాళ్ళ కూతురు గజ్జలక్ష్మి గురించి. ఒకటే కూతురు, 50 ఎకరాల పొలం, కట్న కానుకలు కూడా నువ్వు అడిగినంత ఇస్తా ఉంటున్నారు. నువ్వు ఎన్ని బొమ్మలు గీస్తే మాత్రం అంత డబ్బు సంపాదీయగలవురా? నా పెళ్లి గురించి నా నిర్ణయం నాకుంది. నీ నిర్ణయం నీదైతే ఇక మేం దేనికి, మా పెద్దరికం దేనికి? అంటే నా ఇష్టాలతో మీకేం పని లేదా? ఏంట్రా నీ ఇష్టం? పెద్దవాళ్ళకి మాకు తెలీదా మీ మంచి చెడ్డలో? ముందు వాడిని భోజనం చేయనివ్వండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏమిటే మాట్లాడేది? ఇప్పుడు రంగయ్య గారికి ఇచ్చిన మాట ఏం కావాలి? రేపు ఆయన మొహం ఎలా చూడాలి? తెలివి ఎక్కువైపోయి చదువుకోక ముందు కాకరకాయని, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నట్టుంది వాడి పరిస్థితి. నువ్వు వెళ్ళి మాట్లాడు వాడితో నిదానంగా. ఒరే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నాన్నగారు చెప్పేది కూడా నీ మంచి కోసమేగా. నువ్వు చదువుకున్నవాడివి, ఏది మంచో ఏది చెడో కాస్త ఆలోచించరా. నేను మార్కెట్ అయిపోతాండా, లోపల మంచిగా కడిగి పెట్టుకో. గట్లనే. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. నమస్తే. ఏందివా, నువ్వు గేడైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటర్, బేబీ అజ్జన మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? ఇదేందివా, కుక్క తిన్న జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో, కుక్క తీరున. మేడం, మేడం, బాత్రూమ్ క్లీనింగ్. కమింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేనే, మిథున్ ఇంట్లో నేనే, శ్రీదేవి ఇంట్లో నేనే. You are a big man. I'm a big cleaner. Oh. Oh, oh. 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 కేంద్రవారి, నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు, ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవురా? కదేదో మందుల కంపెనీలో నౌకరీ చేస్తానని చెప్పని, మరి గిట్ల పినాయిలు అమ్ముకునే వాళ్ళు లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పారే? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా? వారి, నేనేమైనా గాంకెళ్ళి వచ్చినాను చెవులో పువ్వు పెట్టడేందుకు? ఇట్లా చూడు, పాండవనవాసం సైన్మా చూసినావు? ఇంటర్వెల్లో పాస్ అందులో ఎంటి లేడా? ఉన్నాడు. దాని చేతిలో ఇంత గది ఉంటుంది, గది అట్టుకు పడుతుంది. ఒక్క పాలిట్లో వచ్చినావంటే గది ఎత్తుకో, గటైది ప్యాంటు కిందకి దించు, గది పట్టుకో. అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్లా బయటికి పోగానే లట్ట కందూరిని పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. గదేదైనా చెడు జరుగుంటే ఈ తాత పని ఏం కావాలి? చూడు, అసలే మీ అమ్మ నాన్న విమాన ప్రమాదంలో సచ్చి ఈ తాతని సొగం చంపిండ్రి.
నువ్వు కూడా గిట్లా చేసినావనుకో నేనేమైపోవాలి? అందుకేనమ్మా జరంత మంచిగుండి హుషారుండాలి బిడ్డ. నా మాటినమ్మా, పద. సారీ. ఫ్లైట్ ల్యాండింగ్ ఎన్ని గంటలకు రా? 11:40 డ్రైవర్ త్వరగా పని. క్లైమేట్ ఏం బాగలేదు. మన ట్రావెల్స్ పొజిషన్ ఏమిటి? ఒరిస్సా కోస్ట్ లైన్ లో ఉన్నాయి సార్. హాల్మార్క్ కంపెనీ వాళ్ళు చెక్కు పంపించారా? పంపించారు సార్. 34 lakhs డీడీ పంపించారు. ప్యాకింగ్ సరిగ్గా లేదని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ పేమెంట్ సరిగ్గా ఉందట. గుడ్ మార్నింగ్ జాన్సన్. ఓ వెల్కమ్. హౌ ఆర్ యు డార్లింగ్? ఫైన్. నీ పాప? నో, మన పాప. రాబర్ట్ ప్రేమనిపది. ఎస్ సార్. లేదు బాస్. నాన్సెన్స్. రోసీ రావాల్సింది రాలేదు, ఏమైనట్టు? రాబర్ట్ బాంబే కనెక్ట్ చేయి. మైకేల్ బాస్తో మాట్లాడు. ఏమిటి ఎంటీ ప్రేమ పంపించావు? ఆర్ యు ష్యూర్ అబౌట్ ఇట్? రోజీ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికైనా వెళ్ళావా? లేదు సార్, డైరెక్ట్ గానే వచ్చాను. రాబర్ట్ ఎయిర్పోర్ట్ లో ఎంక్వైరీ చేసి ఏమైందో కనుక్కో. శివాజీ కాఫీ పట్రా. పెడతారా కాఫీ? నా లైఫ్ అంతా నీ గొడ్డి దగ్గరికే సరిపోతుంది. రే శ్రీదేవి బూటుతో కొడతా, చెప్పింది చేయి. రే శివాజీ పేపర్ పట్రా. తెస్తాలే. ఆడలోటి పైగా ఇదిగో చావు. అబ్బాయి పేపర్ ఎదురా. శ్రీదేవి చెరుని పెళ్ళా? మరి నాకు ఇన్విటేషన్ పంపలేదే? ఎవడో దివారుగాడికి ఇచ్చుంటారు ఇన్విటేషన్ పోస్ట్ చేయమని, వాడెక్కడో పడేసి ఉంటాడు. మన వారఫలం అలా ఉంది, కనీసం దినఫలం చూద్దాం ఎలా ఉందో. దినఫలం శుక్రవారం పంచమి, అనుకోని బహుమతి. అనుకోని బహుమతి. శివాజీ ఏమిట్రా? చూడు. అరే బుజ్జి తల్లి పాప. అది పాప బుజ్జి తల్లి అని నాకు తెలుసురా. ఈ పాప ఎవర్రా? వెళ్ళి సోదడు.
నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను. కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే. సరే, అడ్రస్ లేదు, సంతకం లేదు, అంతా మాయగా ఉందే. అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా. అంటే అంటే ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు. నాకు అంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింటే. వాళ్ళు సుమిత్ర, తుంగభద్ర, చిచి సుమిత్ర, సుభద్ర. వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా. పాప పూలి చూసి కనిపెడతాం. ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ చెవులు అచ్చు కుదిరినట్టు మన ఆనందగారి పోలికే. అయితే ఇప్పుడు ఏం చేద్దాంటారా? చేసేదే ఉంది. శుక్రవారం పూట మినీ లక్ష్మీదే మన గుమ్మలోకి వచ్చింది. సకల లాంఛనాలతో లోపలికి తీసుకెళ్ళడమే. శతమానం భవతి శతాయుష్మాన్ భవ, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మీ కూతురా? మా పాప. మళ్ళెవరండి? మీ కళ్ళకి మేము పెళ్ళిన వాళ్ళ కనిపిస్తున్నావా? అవునండి, మేము బ్రహ్మచారం. మరెవరు పాప? మా 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 ఆనంద్ గారి పాప. ఆనంద్ గారికి పెళ్ళయిందా? ఆవిడెప్పుడు ఇక్కడికి రాలేదే? ఆవిడ ఆవిడ ఒంట్లో బాగాలేదండి. ఆవిడకి హాస్పిటల్ ఉంటుంది. పాపం వాడి వైఫ్ని చూసుకోవాలి కదండి. పాపను మాకు అప్పచెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు. పాపం ఆకలిస్తున్నట్టుందండి, అందుకనే ఏడుస్తుంది. పాలు పట్టండి. వెళ్ళి పాలు పట్ట. నువ్వు తీసుకురావచ్చు. మా వాడికి కొంచెం గారాబం ఎక్కువలేండి. గ్లాస్ ఏంటండి, పాలు తీసలేదా? నీకు అసలు బుద్ధి ఉందా? మా వాడికి ఆలోచన ఎక్కువ, బుద్ధి తక్కువ అండి. మీరేమనుకోవద్దు. లోపల నా జేబులో డబ్బులు ఉంటాయి. వెళ్ళి పాప బీరు సీసపట్రా, పాల సీసపట్రా. అలాగే, కొంచెం రెస్పెక్ట్ ఎవరు? మీలాంటి వాళ్ళని చూస్తే మా వాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడులేండి. పిల్లాడు కదండి, కొంచెం ఉడుకుమోతూ అలా చూస్తుంటాడు. గుర్తొస్తుందండి. ఆనంద్ గారి పొడికి తడిపేసింది. ఇప్పుడు ఎలా? ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి, కడదాం. ఇప్పుడే తెస్తానండి. అర్జెంటుగా పాలసీ తోటి కావాలి. ఇంకేంటి? ఇంకా ఫారెక్స్ ఒకటి ఇవ్వండి. నాకు ఫారెక్స్ ఇవ్వండి. జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. మూడా? ఇదిగో పాల సీసా, పౌడర్ డబ్బా. ఒక్కసారి అన్ని తెచ్చారే. మా వారికి అసలు బుద్ధి లేదండి. పాల సీసా ఒకటి మాత్రమే తీసుకున్నాడు. నేను తెలివినవాడిని కనుక పాల సీసాతో పాటు బేబీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా. అదేంటో నా లుంగి ముక్కలు ముక్కలు చేసావు. ఇందాక బేబీ పాస్ పోసింది. ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు. అందుకని నీ లుంగి చించి. నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా? నా శంకుమార్గు లుంగిలమ్మా. ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా? చించేస్తా. అంతేలేరా. నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్ళేదా? అంతేలే. మంచి చేసిరా, చెడ్డలే కనబడతాయి. నువ్వు రామా ఆనంద్ కూతురా. నువ్వు నాకు మాట్లాడితే ఒట్టు. సారీ చెప్పాను కదరా. సుధా, నేను వచ్చేస్తాను రా. రే ఇదిగోరా పౌడర్ డబ్బా. అది రే సుధా, రే ఆగరా అంటే. వాట్ హ్యాపెండ్? సార్, మన రోజు వచ్చిన ఫ్లైట్ లోనే మరో లేడీ ప్రామ్తో వచ్చిందట. ఎయిర్పోర్ట్ లో ఒక పోర్టర్ చెప్పాడు. సో మన ప్రేమ్ నా లేడీ తీసుకువెళ్ళిందనమాట. రైట్. రాబర్ట్ సార్, ఆ లేడీ ఎవరో ఎక్కడుంటుందో వెతకండి. మన ప్రేమ్ మనకు వచ్చేటట్టు చూడండి. వెళ్ళండి. అదిగోరా ప్రామ్. చెప్పరా చెప్పరా.
ఇదిగో సార్ ఇంకో ప్రామ్ తీసుకొచ్చాం. ఈ ప్రామ్ కాదురా, అసలు ప్రామ్ దొరికే వరకు ఈ టెన్షన్ తప్పదురా. సరే సార్, మా ప్రయత్నం మేము చేస్తాం. అదంట్రా. క్యాచ్ పట్టిందివా లేదా? సరే వారి జిప్పు నేను గవాస్కర్ తీన ఈ స్పీడ్ గా పంపిస్తారా? నువ్వు కపిల్ దేవ్ లెక్క సిక్సర్ కొట్టాలి. ఇదిగో తాత, గవాస్కర్ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేస్తాడు. అలా పెట్టమ్మ గడ్డి, పెద్ద బౌలర్ లాగా ఫీల్ అవుతున్నాడు. గట్లనా? ఇప్పుడు చూడు, సిక్సర్ కొట్టరా? కొట్టు కొట్టు. ఏమైంది? దెబ్బ తగిలింది. ఎక్కడ? తగలరాని చోట. అదే ఎక్కడ అని చెప్పలేను. ఏ మ్యాన్, హలో. వాట్ హ్యాపెన్? వద్దు కానీ గల్ల చెప్పదు. చెప్పదా? పోరి, నువ్వు లోపలికి పో, దిశ మాట్లాడకూడదు పో. ఓకే. నువ్వు ఆసుపత్రికి పో. చెప్పనీయలేదే. ఏది చూడరేని, నా బంగారు కొండకూడదు, నా బుద్ధి పాప ఒకదు. ఏది ఏడకూడదమ్మా, ఏడకూడదు. దిష్టి తాగకుండా నీకు చుక్క పెడతాను. చుక్క ఎక్కడ పెట్టాలబ్బా? ఏమండి, రండి. ఇందాక షాపింగ్కి వెళ్ళానండి. ఆ, పాపకు బాగుంటుందని ఈ గౌన్ తీసుకొచ్చాను. ఆ, బ్లూ కలర్ అండి. ఆ కలర్ అంటే నాకు భలే ఇష్టం అండి. మీది ఎలాగైనా మంచి సెలక్షన్ అండి. ఏది ఆ, సమయానికి వచ్చి రక్షించారండి. రక్షించడం ఏంటండి? ఆ, ఏం చెప్పమంటారండి, మా వాడు మై డ్యూటీ నాకు వదిలేసి వాడు మందులు అమ్ముకునే డ్యూటీకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఎన్ని అవస్థలు అనుకుంటున్నారు? అవస్థ ఏమిటండి? పాపాయికి స్నానం చేయించడం, పౌడర్ రాయటం, బట్టలు తొరగటం, ఆఖరికి బొట్టు ఎక్కడ పెట్టాలో కూడా తెలియటం లేదండి. ఇలా ఇవ్వండి. ఆ, రండి. అరే, నేను కరెక్ట్గా అక్కడే పెట్టాలనుకున్నానండి. కాకపోతే లెఫ్ట్ పెట్టాలా రైట్ పెట్టాలని కన్ఫ్యూజ్ వచ్చి ఆగిపోయాను అనమాట. వస్తానండి. ఎన్నిసార్లు పోస్తావే, ఎన్నిసార్లు పోస్తావు? ఇప్పటికి ఇది 5వ సారి. అబ్బా, ఇదిగో ఆఖరి ముక్క, ఇంకా పోసిన ముక్కలేవంతే. థ్యాంక్ యూ. హాయ్ మ్యాగీ. హాయ్ గ్లాకోడిన్. క్రేజీస్ జాస్తి తింటున్నావా? నీకు బనానా బెంజ్ ఇష్టం అనుకున్నానే. ఆఫ్ కోర్స్, ఈవేళ స్టాక్ లేదు. నీకేం కావాలి? నాకు హాట్ బేబీ కావాలి. ఏ మ్యాన్, దేర్ ఇస్ నో హాట్ బేబీ. ఇక్కడ అన్ని కూల్ బేబీలే. అయితే బేబీ క్రీమ్ కావాలి. డోంట్ పే. ఇక్కడ నాకు అకౌంట్ ఉంది. నీ అకౌంట్ లో తీసుకుంటే ఇక ప్రతిరోజు నీ చుట్టూ బేబీ కూల్ అని తిరగాలి. యూ సిల్లీ. Stop. Wow. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. గట్లాబు కళ్ళజోడది ఏమరా వారి, నా మనమరాలు వెనకబడి తిరిగితే మంచిగుండదని ఎన్నిసార్లు చెప్పినారు నీకు? చెప్పారు బాబాయ్ గారు, కానీ ఒక వయసులో ఉన్న అమ్మాయి. ఏమరావు గట్ల వరల పడితివి? అది కాదు బాబాయ్ గారు. చెప్పు.
తెలుగులోనే చెప్తున్నాను బాబాయ్ గారు. మీ మనవరాలు స్ట్రీట్లో వెళ్తుంటే ఇద్దరు రౌడీలు వెంటపడ్డారు. నేను వాళ్ళతో పోట్లాడి ఫైట్ చేసి రక్షించి మీ అమ్మాయిని తీసుకొచ్చాను. మనమరాలు అవును. వస్తాంది, రౌడీలు వెనకబడిండు, నువ్వు అవును అలాగ బాబాయ్ గారు. ఈ పర్సనాలిటీ సారీ ఈ స్టోరీలు చెప్తున్నావు. చూడు, ఇంకొక వాలి గనక గిట్ల నా కండ్ల పడింది అనుకో, నిన్ను విశాఖపట్నం సముద్రంలో నూపుతా. టైది కళాదోడు పెట్టుకో, బ్యాగ్ పెట్టుకో, ఇంకా బో. నువ్వేంటే పోరి, గారం గంజి గెడిస్తే ఈపు దెబ్బలు గెడిచిందంట. ఈ దునియలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరని ఇంత గారంగా పెంచుకుంటూ ఇస్తుంటే లోఫర్ గాలితో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పినాడు నీకు? గట్లా తిరిగద్దమ్మా, మన ఇజ్జతి పోతుంది. పద. జన్నకట్టా చాందిని అచ్చిపిచ్చి చాందిని అచ్చిమిచ్చి చాందిని. దేవి చిరు ఒకడే నా మానవుడు, మేమంతా జంతువులమా? మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశావా? ఆపవే ఆపవే, కాసేపు నా దేవతలను మాట్లాడుకుని బాబా. మాయ ఆపమ్మా, నీకు మాయ బజార్ సినిమా చూపిస్తానే. ఏడు పాపవా? థ్యాంక్స్. అయ్యో అమ్మయ్యా, పాప నవ్వింది, మంచిది. ఏడుపు ఆపవే. ఏమిటి మాయ, నేను ఏడిస్తే నువ్వు నవ్వుతావా? నువ్వు నవ్వితే నేను ఏడవాలా? నిన్ను నవ్వించడానికి రోజంతా నేను ఎలా ఏడవగలనే? అయ్యో, అదిగో మళ్ళీ నవ్వు. అయ్యో, అదిగో మళ్ళీ నవ్వు. ఎవరా పంచ? పక్కింటి పటేల్ గారిది. 1940 సంవత్సరంలో పానిపట్ యుద్ధం జరిగినప్పుడు టీపు సుల్తాన్ ప్రెసెంట్ చేశాడట. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా సామిరంగా దీన్నే వాడుతున్నాడు. కీడ గుడ్డలారేసి గడ కూర్ల గొన్నికి పోయినా, మరి ఈ గుడ్డలేమైనట్టు? గంత జాదు లెక్కున్నదే. ఎంత కంపు కొడుతుందో చూడు. రే రే రే, పక్కింటి పటేల్ గాడు ఉంటాడు, ఈ లుంగి గురించి అడుగుతాడు. బాబర్ చక్రవర్తి కొడుకు అక్బర్ తీసుకెళ్ళాడని చెప్పు. ఉంటా. ఒక్క పని చెవిరా నువ్వు. ఎంతసేపు రా? అరే, మన భయ్య ఆనంద్ గడ్రా. ఏరా భయ్యా, పాపకి బొమ్మల గిమ్మలు ఏమి తీసుకురాకుండా చేతులు ఊపుకుంటూ వచ్చావు. బొమ్మలేంట్రా? ఈ పాప ఎవరు? బొమ్మలు ఏమిట్రా? పాప ఎవరు? అబ్బా 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 అమ్మా. అవునరా, వీడికి ఏం తెలీదు. నోట్లో ఏలు పెట్టినా కొరకలేడు. ఏంట్రా, రాత్రి కొట్టిన మంది ఇంకా దిగలదా? దిగదురా. ఎలా దిగుతుంది? నీ కూతురు కంఠధ్వని అలాంటిది. చిన్న లతా మంగేష్కర్. పిల్ల మూరెడు, గొంతు బారెడు. నీ కూతురి కంఠమాసురి వినడానికి మేము ఉన్నాం కదా, సరిపోయింది. లేకపోతే ఏమైంది? నా కూతురేమిట్రా? ఏమిటా పిచ్చివాగుడు? ఎందుకురా విషయాన్ని దాచి దబాయిస్తావు? ముతా గుద్దుతా. నువ్వు సునీత 4 ఏళ్ళ నుంచి ప్రేమించుకున్నారా? సో సో వీడు మనం చెప్పాలి. వినాలి. అది అసలు పాయింట్కి రండిరా. ఒరేయ్, ఈ వైజాగ్ లో మీరిద్దరు తిరిగిన పార్క్ ఉందా? అయితే అయితే ఒరేయ్, ఒకసారి సినిమాకి వెళ్ళి మీరిద్దరు వర్షంలో తడిసి వచ్చారు, గుర్తుందా? తడిసి రావటమే కాదు, మత్తు మత్తుగా పాట కూడా పాడుకున్నామని చెప్పాను. గుర్తుందా?
బా ఈ తమాస అయింది గాని ఈ కూరగాయల రేట్లు దీపావళి అమాస నాడు తారాజు లెక్క సర్రలు ఎగిసిపోతాండి. గీ బీరకాయలు కిలో 15 రూపాయలు, గీ బెండకాయలు కిలో 15 రూపాయలు, గీదైతే సరే సరే బాటా రేట్ లెక్క కిలో 14 రూపాయలు 95 పైసలు. ఏందివా ఇట్లా రేట్లు పెంచిందని అడిగితే ఈ ప్రశ్న ఇండియాలో వేయద్దు ఇరాక్ లో వేయి అంటాండ్రు. అదేందివా అంటే ఆడ సాదాం హుస్సేన్ ఉన్నాడు కదా, ఆడు వార్ డిక్లేర్ చేసిండు, ఇలా బాకీ దునియా అంతా రేట్లు పెరిగినాయని చెప్తాండ్రు. తిండి తినాలి అంటే రేట్లు ఏదొస్తాయన్నట్టు. ఏమిటి బాబాయ్ పిచ్చోళ్ళ నీరు నువ్వే తిట్టుకుంటున్నావు? నిన్నేనా? లేలే గీ కూరలు అడ్డెడ్డెడ్డెడ్డె చీచీ వారి సాం దినాల సంధి మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నా. ఎప్పుడు చూడు మీలో ఎవ్వరో ఒకరు ఈ బిడ్డని ఆడిస్తూనే ఉంటారు. గసలు ఈ బిడ్డకి మీకు కనెక్షన్ ఏందివా? గసలు ఈ బిడ్డ ఎవరి బిడ్డ? మా చిన్నారి ముద్ర బాబా. అయ్ నేనేమన్నా గాంకెళ్ళి వచ్చినా అనుకున్నారు. గిప్పటిదాకా లేని బిడ్డ లటక్కన గిప్పుడు ఎడకెళ్ళొచ్చిందా? మా పాపేనండి. గట్లనా? వారి ఇదేమన్నా మహాభారతం అనుకున్నావు? 5 మొగోళ్ళు కలిసి ఒక్క పెండమును కట్టుకున్నట్టు 3 మొగోళ్ళు కలిసి ఒక్క బిడ్డను కనేది ఎందుకు? బాబాయ్ జోకేశానుకోకు, తన్న బుద్ధి అవుతుంది. ఈ పాప ఆనంద్ కూతురు. గాది గట్లా చెప్పుండ్రి. అవు మరి ఈ బిడ్డ తల్లి కాని రాదేందివా? ఏందివా గట్లా సపోర్ట్ చేయకుండా అని ఉన్నారు? నాకు సమజైందిలే, మీరంతా పోరగాండ్ల కదా, జరంతా పోకిరి పని చేసి ఉంటారు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏదో ఇబ్బందుల వల్ల ఆవిడ ఇంకా ఇక్కడికి రాలేదు. మీకెందుకు ఈ గొడవ? అయినా మీ కొడుకు కోడలు విమాన ప్రమాదంలో చనిపోయారని, అందుకే మీ మనవరాలు మీతో ఉంటుందని అన్నారు. మేమన్నా ప్రశ్నించామా? ఏందివా పెద్ద మనిషి నాతో మీకు పోలిక? పెద్ద మనిషి కాబట్టి కాస్తంత పెద్ద మనసుతో ఆలోచించి పెద్ద ఆయన. గట్లనా? ఏందివా కుక్క పిల్లని తిన్నా అవు అని పడతారు. చల్ ఇగో యాది మర్చినా, ఈ టౌన్ లా చంటి బిడ్డలు ఎత్తుకపోయి గుడ్లు బిక్కి తినే బద్మాష్ గాళ్ళు వచ్చింటంట. జరంత మంచిగా చూసుకొని బిడ్డ. ఈ ఫేస్ ఏంట్రా బాబు? కటన్స్ ఎలా ఉన్నాయిరా? నీ మొహలం అయితే చాలా బాగుంది అనమాట. టీవీ ఎక్కడ పెట్టాలి సార్? ఆ మూల పెట్టు బాబు. ఏమిటయ్యా ఫ్రిడ్జ్ ఏది? మీరు ఒకసారి ఫోన్ చేయండి సార్. బాస్ ప్రేమ ఇంకా దొరకలేదు. ఇంకో 2 రోజులు అవకాశం ఇవ్వండి బాస్. సరే, నువ్వు అడిగినంత టైం ఇస్తున్నాను. ఊరంతా గాలించి ప్రేమ ఎక్కడున్నా పట్టుకురండి. వెళ్ళండి. ఇక నా గడ్డం గుచ్చుకోదు మాయా. మాయా 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 మాయా
మాయా మాయా మాయా మాయా బాబు మాయను చూసావా మాయా మాయా బాబు మా మాయను చూసావా? చూడలేదు. అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? దామ్మా దా 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 దా. నువ్వు ఇక్కడున్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఓ అడ్డు పౌడర్ వేసుకుంటున్నావా? ఎంత అందంగా ఉన్నావమ్మా. రామారా, నువ్వు కనపడకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? మా లాక్మీ పౌడర్ ఎన్ని డజన్లు వేయమంటారు? ఓ 10 డజన్లు వెయ్యి. 10 డజన్లా? అవునయ్యా, ఈ మధ్య ప్రతి ఒక్కరూ అదే అడుగుతున్నారు. ఏం మాయ చేశారో ఏమిటో. మాయ అంతా మాయ చేస్తుంది సార్. మీలాగే ఒక్కొక్క షాప్ వాడు ఇన్ని డజన్లు అడ్రస్ ఇస్తే నా టార్గెట్ 1 వీక్లోనే పూర్తవుతుంది. ఉయ్యాల, జంపాల, బలిజన్న, తిమ్మరుసు. ఎన్నిసార్లు చెప్పినా ఈ కోతి బాబాయ్కి బుద్ధి లేదమ్మా. చూడు ఎలా బెల్లు కొడుతున్నాడు. మనం వెళ్ళి చూద్దాం దా. మన కోసం ఏం తీసుకొచ్చాడు అడుగుదాం. మాయా నా బంగారు తల్లి. రే, ఇది మన ఇంటికి వచ్చిన వేళ విశేషం ఏమిటో కానీ నా జాతకమే మారిపోయిందిరా. ఆర్డర్లు పిచ్చగా బుక్ అవుతున్నాయి అనుకో. మీ ఆర్డర్ సంగతి ఏమో గానీ నన్ను మాత్రం క్షణం తీరిక లేకుండా ఏడిపిస్తోంది. ఆ కష్టాలన్నీ మేము పడ్డాం బాబాయ్. కాకపోతే మేము టెంపరీ, కన్న తండ్రి కాబట్టి నువ్వు పర్మనెంట్ గా చూసుకోవాలి. అబ్బా, మళ్ళీ కూర్చుందిరా. కడుగు, నేను డ్యూటీలో ఉండగా రోజుకు 5 సార్లు గడిగేవాడిని. రే, డిలే చేయకరా, పాప కోపం వస్తుంది. అప్పుడేమైంది నాన్న, ముందుంది ముసల పండగ. కడిగి బాగా కడిగి.